చెన్నై సూపర్ కింగ్స్ కు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు ముందు కీలక బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ జట్టుకు దూరం అయ్యాడు. ఇంతకు ముందే ధోని 2 వారాలు ఐపీఎల్ కు దూరం కాగా ఇప్పుడు స్టార్ హిట్టర్ బ్రెవిస్ కూడా గాయపడడంతో ఆ టీంకు షాక్ తగిలింది. పక్కటెముకల గాయంతో ఈ యువ ప్లేయర్ ఫస్ట్ మ్యాచ్ కు దూరం అయ్యాడని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. అయితే ఈ మ్యాచ్ కే కాకుండా నెక్స్ట్ మ్యాచ్ కూడా డెవాల్డ్ బ్రెవిస్ అందుబాటులో ఉండడం కష్టమే అని తెలుస్తోంది. ఇక ఇవాళ తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గత సీజన్ లో 10వ స్థానంలో నిలిచి అటర్ ఫ్లాప్ అయిన చెన్నై ఈ సీజన్ లో మళ్లీ పూర్వపు ఫామ్ ని అందుకోవాలని చూస్తోంది. వరల్డ్ కప్ హీరోలు సంజు శాంసన్, శివం దుబేతో పాటు యువ ప్లేయర్లు ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, ప్రశాంత్ వీర్తో సరికొత్తగా కనిపిస్తోంది. అటు రియాన్ పరా కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఫస్ట్ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తో పాటు జడేజా కూడా జట్టులో చేరడంతో రాజస్థాన్ రాయల్స్ సమతూకంతో ఉంది. మొత్తానికి ఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమనే చెప్పొచ్చు.